ఏం పేరన్నా మీది? నా పేరు సూర్య బాలాజీ. ఎక్కడి నుంచి అన్నా మీరు? రాజమండ్రి. ఇప్పుడు వచ్చిన 22 అలా వచ్చాను. నేను కంపెనీ త్రూ వచ్చాను. ఆన్సర్ కంపెనీ ప్రొవైడ్ చేస్తాను. నేను ఉన్నంత వరకు ఇప్పుడు దాకా చూసింది ఏంటంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువ ఇక్కడ. అట్ ద సేమ్ టైం వేజెస్ కూడా చాలా మోడరేట్ గా ఉంటుంది. యూఎస్ లా కాకుండా వచ్చేదానికన్నా ట్యాక్స్ కానీ రెంట్స్ కానీ లేకపోతే హౌస్ హోల్డ్ సంబంధించిన బిల్స్ కానీ అన్ని కూడా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. మనకు అక్కడ ఇండియాలో ఎంత ఉంటుందో ఇక్కడ కూడా అంతే మిగులుతుంది. జస్ట్ ఒక అబ్రాడ్ రావాలన్న ఫీలింగ్ తప్ప ఇంట్రెస్టింగ్ అయితే వేరే ఏం అనిపించలేదు. ఒక 2 years 3 years ఓకే, మరీ లాంగ్ టర్మ్ నాట్ వర్ది అని అనిపించింది. మీరు రెంట్కి ఎంత పే చేస్తారు? ఆల్మోస్ట్ 1200 అలా ఉంటుంది బిల్స్ తో కలిపి. లగ్జరియస్ కాదు, మళ్ళీ మనం ఉండే ఇండియా ఉన్న లగ్జరీ అయితే ఉండదు. జస్ట్ నార్మల్. ఒక బేబీతో ఒక చైల్డ్ 2000 దాకా, హస్బెండ్ అండ్ వైఫ్ అండ్ కిడ్ తో కలిపి ఒక 2000 డెఫినెట్లీ £2000 ఈజీగా స్పెండ్ చేయాలి. 2 lakhs రూపీస్. ఎవ్రీ వీకెండ్ బయటకు వెళ్ళకుండా అన్ని కోరికలు అన్ని చంపుకొని షాపింగ్ చేయకుండా అట్లా టూ మచ్ లగ్జరీ కాకుండా ఒక యావరేజ్ ఇండియాలో ఎలా ఉంటాం అలా ఉంటుంది. స్టూడెంట్ లైఫ్ కొంచెం టఫ్ గా ఉంది. ఇంకా అది నోన్ ఫ్యాక్టర్ అందరికి. వచ్చే స్టూడెంట్స్ కూడా వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకోవాలంటే వచ్చిన 1.5 year ఫోకస్డ్ గా కంప్లీట్ గా ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేసేలా ఉంటుంది. కానీ పార్ట్ టైమ్స్ ఒక ఐ కెన్ అండర్స్టాండ్ పార్ట్ టైమ్స్ డెఫినెట్లీ దే హ్యావ్ టు డూ ఆర్ ఎల్స్ దే కాంట్ సర్వైవ్ విత్ దిస్ కంట్రీ అని చెప్పొచ్చు. కానీ పార్ట్ టైం మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు, మెయిన్ స్టడీస్ మీద ఫోకస్ తగ్గించారు. ఒకవేళ ఎక్కువ ఫోకస్ దాని మీద చేస్తే దే కెన్ గెట్ ఇంటు ఎ నైస్ జాబ్, బెటర్ శాలరీ ఆర్ వేజ్, వాట్ ఎవర్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్. బట్ ఏదో నార్మల్ యూనివర్సిటీకి వచ్చేసి లిబరల్ గా అయితే ఇండియాలో చేసినట్టయితే అలా అయితే ప్లాన్ చేసుకోవాలి. యు ఆర్ ప్లానింగ్ ఫర్ గుడ్ యూనివర్సిటీ, దెన్ యు ఆర్ ఓకే టు కమ్ హియర్. జాబ్స్ ఎలా ఉంటాయి? జాబ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీకు ఇక్కడ? జాబ్ కల్చర్ అయితే మేనేజ్మెంట్ రోల్స్ కానీ బిజినెస్ అనలిస్ట్ కానీ అలాంటి రోల్స్ కి చాలా బాగుంది. యూకే అంతా కూడా ఇట్స్ కైండ్ ఆఫ్ మోర్ బిజినెస్, నాట్ మెంట్ ఫర్ ఐటీ గైస్ ఆర్ టెకీస్. అది నా ఫీలింగ్.